గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుండాలి, అందరం ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్ స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చూడండి. స్కిప్ చేసిన మధ్యలో ఇంపార్టెంట్ వార్త నా కామెంట్ మిస్ కావచ్చు. నా కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయగలరు. మీ యొక్క సబ్స్క్రైబ్ లైక్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. ఈరోజు టుడే బిజినెస్ న్యూస్ 11th March 2023 మూడో తర్వాత ఈరోజు మళ్ళీ మార్కెట్ ఓపెన్ కాబోతుంది. సో ఇందులో ఈరోజు నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెట్ ఇండెక్స్ గురించి తెలుసుకుంటాము, ఇండియా గురించి తెలుసుకుంటాము, పీసీ నిఫ్టీ రేషియో ఎంత ఉందో తెలుసుకుంటాము. అట్లనే వివిధ 15 న్యూస్ పేపర్స్ మా వార్తా సేకరించి మేము ముందుస్తున్నాము. ఈరోజు షేర్లపై ప్రభావం చూపించే షేర్ల గురించి అండ్ టుడే బ్యాన్లో ఉన్న లిస్టు కూడా ఫ్యూచర్ ఆప్షన్స్ బ్యాన్స్ ఉన్న లిస్టు షేర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ చివరిగా మై చాయిస్ షేర్ టుడే ఈరోజు నాకు పెరగడానికి అనుగుణంగా ఉన్న షేర్ గురించి కూడా చెప్పడం జరుగుతుంది, అది గుర్తించండి. సో ఇక్కడ చిన్న ఇన్ఫర్మేషన్, ఫ్రీ లింక్ డిమాట్ అకౌంట్ ఫ్రమ్ చార్జ్ బుక్ ఇవ్వడం జరిగింది. సో ఈ లింక్ ద్వారా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసిన వరకు మన టిప్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది, గుర్తించండి. అండ్ బై ఫండమెంటల్ షేర్స్ ఇన్ షిప్ మెథడ్ మంచి కంపెనీషన్ అప్పుడు షిప్ మెథడ్ కూడా మంచిది. ఒక తగ్గినా కానీ మన యావరేజ్ చేసుకొని మళ్ళీ పెరిగినప్పుడు కనీసం 50% ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. షేర్ మార్కెట్ ఆఫ్ ప్రాఫిట్ బుకింగ్ అనేది కంపల్సరీ ఒక అలవాటుగా మార్చుకోవాలి. Disclaimer: it is educational purpose only. I am not a SEBI advisor. Please consult your financial advisor before investment. సో బెస్ట్ క్వాలిటీ సక్సెస్ షేర్ మార్కెట్ సక్సెస్గా ఉంటాయి. కింది లక్షణాలు కంపల్సరీ ఉండాలి, అప్పుడే మీరు షేర్ మార్కెట్ రాణించగలుగుతారు. పేషెన్స్, ఓపిక ఉండాలి, నమ్మకం ఉండాలి, క్రమశిక్షణతో షేర్ మార్కెట్ నాలెడ్జ్, షేర్స్ ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలనే నాలెడ్జ్ కంపల్సరీ ఉండాలి. కరెన్సీతో సాగాలి, ఎందుకు డబ్బుతో సంబంధించింది కాబట్టి. అండ్ లాంగ్ రన్లో ఉండాలి. కనీసం ఒక షేర్ కొన్న తర్వాత 3 months నుంచి కానీ 3 years టైం ఇస్తే కానీ మీకు అప్పుడు షేర్లోని కదలికలు ఏర్పడతాయి, అది గుర్తించండి. అండ్ చివరిగా ఓన్ మనీతోనే చేయాలి, గుర్తించండి. సో బిజినెస్ ఇండెక్స్ మనకు యూఎస్ఏ మార్కెట్స్, యూరోపియన్ మార్కెట్స్ అండ్ ఆసియా మార్కెట్స్, ఈ 3 మార్కెట్ల ప్రభావం మన మార్కెట్లో పడుతుంది. ఎందుకంటే స్టాక్ మార్కెట్ అనేది నేషనల్ మార్కెట్ కాదు, ఇంటర్నేషనల్ మార్కెట్. సో బయట దేశస్తులు కూడా పెట్టుబడి పెడతారు కాబట్టి ఈ మార్కెట్లో ఒక ప్రభావం కూడా మన మార్కెట్పై పడే అవకాశం ఉంటుంది. సో వీటిని గమనించాలి. సో యూఎస్ఏ మార్కెట్స్ నేను మన ఫ్రైడే నాడు 68 పాయింట్ డౌన్ ఉంది. నాస్డాక్స్ 188, S&P 534 డౌన్, మొత్తానికి నష్టాల్లో ముగిసింది ఫ్రైడే నాడు. అండ్ ఫ్రైడే నాడు యూరోపియన్ మార్కెట్స్ కూడా ఆల్మోస్ట్ నష్టాలు ముగిసింది. ఇంగ్లాండ్ 0.43, ఫ్రాన్స్ 12 points అప్ అండ్ జర్మన్ 20 డౌన్. ఇప్పుడు నా ఆసియా మార్కెట్ ప్రస్తుతం మార్నింగ్ పొద్దున్న ఉదయం స్టార్ట్ అయింది. ఒక సింగపూర్ నిఫ్టీ 80 points అప్లో ఉంది. మిగతా చైనా, తైవాన్, జపాన్ మొత్తం నష్టాభాసం నడుస్తుంది, అది గ్రహించండి. అట్లనే ఫ్రైడే నాడు మన థర్స్డే నాడు మన ఫారినర్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ బై చేశారు. ఇద్దరు బై చేశారు. మ్యూచువల్ ఫండ్స్ వారు 2602 బై చేస్తే మన ఫారినర్స్ 7300 బై చేశారు, గుర్తించండి. అండ్ మన గురువారం నాడు నిఫ్టీ కూడా 20% అప్తో ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ 130 డౌన్తో ముగిసింది. సెనెక్స్ 30 అప్తో ముగిసింది. మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ కూడా డౌన్లో ముగిసింది. అండ్ ఇండియా విష్ కూడా కొద్దిగా తగ్గింది, 13.61, ఇంతకుముందు 50 ఉండే. సో ఇంకా ఎంత తగ్గితే మార్కెట్ అంత పెరగడానికి అవకాశం ఉంటుంది, అంటే వొలాటిలిటీని సూచిస్తుంది, అది గుర్తించండి. అండ్ పీసీ నిఫ్టీ రేషియో అంటే పుట్ రేషియో మన కాల్ రేషియో కన్నా ఎక్కువ ఉంది. ఇప్పుడు 1.27, అంటే ప్రస్తుతం అంతకుముందు గురువారం కన్నా తగ్గింది. బట్ ఇటు ఒకటికన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఒకటికన్నా ఎక్కువ ఉంటే మార్కెట్ పడుతుందనే వాళ్ళు చాలామంది ఉన్నారు అర్థము, అది గుర్తించండి. సో ఈనాడు సాక్షి, ఆంధ్రజ్యోతి, బిజినెస్ స్టాండర్డ్, ఆంధ్రజ్యోతి ఎటువంటి చెప్పుకోవడం న్యూస్ లేవు. బిజినెస్ స్టాండ్లో ఎల్ఐసి అండ్ అదర్ ఇన్సూరెన్స్కు మంచి ప్రీమియం వచ్చినట్టు వచ్చింది కాబట్టి ఈరోజు ఎల్ఐసి లైమ్ లైట్ ఉంది. ఎల్ఐసి ఫండమెంటల్ కంపెనీ ప్రస్తావించడా ఈ షేర్ను మనకి ఒక ఇన్వెస్ట్మెంట్గా తీసుకోవాలి. తగ్గినప్పుడు మంచి అవకాశం అనుకుంటా దీన్ని అక్యుములేట్ చేస్తూ పోవాలి. అండ్ ప్రాఫిట్ బుకింగ్ కూడా చేసుకుని మళ్ళీ తగ్గినప్పుడు తీసుకుంటే బాగుంటుంది. సెకండ్ ట్రేడింగ్ షేర్ కింద టాటా కన్జ్యూమర్ ట్రేడింగ్లో ఉంది. ఫండమెంటల్ కంపెనీ ఈ షేర్ కూడా తగ్గినప్పుడు తీసుకున్న షేరు. అండ్ బిజినెస్ లైన్లో టీవీఎస్ మోటార్ అనౌన్స్ చేసి ఫ్రాన్స్లో టీవీఎస్ మోటార్ కూడా తన ప్రొడక్షన్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటుంది. సో ఈరోజు లైమ్ లైట్ ఉండే అవకాశం ఉంది. సెకండ్ 4వ వార్త బిల్కామ్ సెక్యూర్స్ ఒక ఎన్హెచ్ఏ తమిళనాడులో ఆర్డర్ వచ్చింది. డెల్కాను ఈ రోడ్ వేస్ సంబంధించింది, ఈ షేర్ కూడా ఈరోజు లైమ్ లైట్ ఉంటుంది. అండ్ పిఎన్సి ఇన్ఫ్రాటెక్ కూడా సుమారు 1174 crores హెచ్ఎం ప్రాజెక్టు ఫ్రమ్ వెస్టర్న్ భోపాల్ బైపాస్ వచ్చినట్టు వార్త వచ్చింది. ఈరోజు షేర్ లైమ్ ఉంటుంది. అది గుజరాత్ గ్యాస్ కూడా ఎమోస్ పెట్టుకుంది బీపీ స్టోర్తో. సో అది కూడా ఈరోజు లైమ్ లైట్ ఉండే అవకాశం ఉంది. అట్లనే ఎస్బీఐ కూడా మరొక ఆర్డర్ వచ్చింది. ఎస్బీఐ కూడా ప్రతిసారి ఆర్డర్ వస్తుంది. ఈ షేర్ కూడా తగ్గినప్పుడు అక్యుములేట్ చేసుకున్న షేరు పవర్కి సంబంధించింది, గుర్తించండి.
అండ్ ఎకనామిక్స్ టైం ప్రకారం ఎన్నో షేర్ కింద టాటా టెక్నాలజీ లింక్ పెట్టుకుంది తెలంగాణ ఫర్ స్కిల్ సెంటర్స్. సో టాటా టెక్నాలజీ రీసెంట్గా మన లిస్ట్ అయిన షేరు. ఈ షేర్ కూడా తగ్గినప్పుడు అక్రమం తీసుకొని షేర్ గుర్తించండి. స్టాకేజ్ ప్రకారం కేపీ ఎనర్జీ బ్యాక్స్ ఫ్రమ్ బిర్లా కంపెనీ నుంచి ఒక ఆర్డర్ వచ్చినట్టు వార్త వచ్చింది. కేపీ ఎనర్జీ ఈ షేర్ కూడా ఈరోజు లిమిట్ ఉంది. ఇవన్నీ ఆల్మోస్ట్ ఫండమెంటల్ కంపెనీస్, అది గుర్తించండి. మణికంఠ ప్రకారం ఆర్వీనర్కి మళ్ళీ ఒక వార్త వచ్చింది 1298. ఇది మీకు తెలుసు, ప్రతిసారి వార్త ఉంటుంది కాబట్టి ఇలాంటి షేర్ను కూడా తగ్గినప్పుడు మంచి అవకాశం కింద తీసుకోవాలి, అది గుర్తించండి. అండ్ టర్న్ పవర్ కూడా సుమారు 1,540 ఆర్డర్ వచ్చింది మన మహారాష్ట్ర స్టేట్ నుంచి. ఈ షేర్ కూడా ప్రతిసారి లైమ్లైట్ ఉంటుంది. ఈ షేర్ కూడా తగ్గినప్పుడు తీసుకున్న షేర్ గుర్తించండి, ఈరోజు పెట్టడానికి అవకాశం ఉంది. గేల్ కూడా ఒక ఎంఓ పెట్టినట్టు వార్త వచ్చింది. సో అది ఈరోజు పెట్టడానికి అవకాశం ఉంది, అది గుర్తించండి. ఈ 12 షేర్ కూడా ఫండమెంటల్ షేర్స్ కూడా 12% షేరు. సో వీటి టెక్నాలజీ చూసేటప్పుడు వీటి యొక్క ప్రైస్ మినిమం హైయెస్ట్ ఎంత కూడా చూద్దాము, అది గుర్తుంది. ఈరోజు మా ఛాయిస్ షేర్ కింద కూడా ఆర్బీఐ పెట్టడానికి అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఈరోజు నాకు నచ్చిన షేర్ గుర్తించండి. ఈరోజు స్టాక్ అండర్ ఫ్యూచర్ అండ్ బ్యాంక్స్లో ఉన్న షేర్స్ ఎంజీఎల్, మన్నపురం ఫైనాన్స్, టాటా కెమికల్స్ షేరు. ఇవి ఫ్యూచర్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఇవి ఫ్యూచర్స్ ఈరోజు కొనడానికి వీలుంటుంది, బట్ అమ్మటానికి వీలుంటుంది. కాబట్టి ఈ షేర్లు ఈరోజు కదిలిక కొద్దిగా తక్కువగా ఉంటుంది, అది గుర్తించండి. సో మనం ఈ టెక్నికల్గా చూద్దాం. ఇందాక చదివిన 12 షేర్లు, ఈ 12 షేర్లో 12 షేర్లు తగ్గినప్పుడు తీసుకొని షేరు. సో ఇక్కడ గ్రాఫ్లో ప్రసాద్ చెప్పినట్టు మనం ఒకటే ఇండికేటర్ పెట్టాము, ఒకటి మూవింగ్ యావరేజెస్, ఒకటి 20, 50, 100 అండ్ 200. ఎప్పుడైతే ఏ షేర్ అయితే ఈ అన్నిటికన్నా పైన ఉంటుందో అప్పుడు ఆ షేరు పాజిటివ్గా ట్రెండింగ్ ఉన్నట్టు గమనించాలి. తగ్గితే ఇంకా తగ్గడానికి అవకాశం గుర్తించాలి. కాబట్టి ఇది ప్రతిసారి ఇవి గ్రాఫ్ పైన ఉంటే బాగుంటుంది. సో ఎల్ఐసి మీరు చూడండి, ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ గ్రాఫ్స్ ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ కన్సాలిడేషన్. ఇక్కడ మీకు ప్యాటర్న్ చూస్తే కూడా పైకి కిందికి పోకుండా ఒక రేంజ్లోనే అవుతుంది కాబట్టి సో ఈ రేంజ్ దాటిన తర్వాత మనకు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఒక కిందికి వస్తే కిందికి పోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్న సిస్టమ్ ప్రకారము, ప్యాటర్న్ ప్రకారము ఈ షేర్ ఈ నిన్న మొన్న పెరిగింది. ఇప్పుడు 1025 ఉంది. హైయెస్ట్ ఇది 1175 పోయింది. కాబట్టి ఈరోజు పెట్టడానికి కనిపిస్తుంది, గుర్తించండి. టాటా కన్జ్యూమర్ ఇప్పుడు 1262 ఉంది. ఇది 1262 పోయింది. ఆల్మోస్ట్ 6 పాయింట్స్ దగ్గర ఉంది ఆల్మోస్ట్, బట్ ట్రెండింగ్లో ఉంది. అన్ని మూవింగ్ యావరేజెస్ పైన ఉంది. అండ్ కంటిన్యూ చూస్తే మీకు ట్రెండింగ్లో ఉంది. కాబట్టి ఇక్కడ 4 డేస్ కన్సల్టేషన్ తర్వాత లాస్ట్ 2 డేస్ పెరిగాది. నిన్న మన గురువారం కూడా ఆల్మోస్ట్ 42 రూపీస్ పెరిగింది. సో ఈరోజు వాతం బట్టి కూడా 3వ రోజు కూడా యాక్టివ్కు ఇవ్వడానికి అవకాశం కనిపిస్తుంది. టీవీఎస్ మోటార్ ఇప్పుడు 2060 ఉంది, 2260 ఉంది. హైయెస్ట్ 2013, ఆల్మోస్ట్ హైయెస్ట్ ఇంకా 50 రూపాయల ఉంది, బట్ ట్రెండింగ్లో ఉంది. అన్ని మూవింగ్ యావరేజ్ పై ఉండి ఆల్మోస్ట్ పైకి పోవడానికి ప్రయత్నిస్తున్నది. సో గత 2 రోజులు తగ్గింది. నేను గురువారం 20 తగ్గింది, బట్ ఈరోజు వాతం బట్టి పెరగడానికి అవకాశం ఉంది. అండ్ దీని కూడా ఇది మీడియం రేంజ్ కంపెనీ. ఇది కూడా ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ యావరేజ్ పై ఉండి కంటిన్యూగా తగ్గిన తర్వాత ఒక 2 రోజులు పెరిగింది, మళ్ళీ 3 రోజులు తగ్గి నిన్న పెరిగింది. 5 రూపీస్ పెరిగింది. ఇప్పుడు ప్రస్తుతం 537 ఉంది. హైయెస్ట్ 504, హైయెస్ట్ కొద్దిగా దూరం ఉంది. సో ఈ వాతం బట్టి పెరగడానికి అవకాశం ఉంటుంది, గమనించండి. పిఎన్సి ఇన్ఫ్రా ప్రస్తుతం 438 ఉంది. హైయెస్ట్ 474, హైయెస్ట్ కొద్దిగా దూరం ఉంది. మూవింగ్ యావరేజెస్ ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ యావరేజ్ పైన ఉంది. గత 3 రోజుల నుంచి డౌన్లో ఉంది, బట్ ఈరోజు వాడుతుంది కాబట్టి మళ్ళీ పైకి రీటెస్ట్ కావడానికి అవకాశం ఉంటుంది కనిపిస్తుంది. గుజరాత్ గ్యాస్ 571 ఉంది. ఇప్పుడు 620 హైయెస్ట్, ఆల్మోస్ట్ 50 రూపీస్ హైయెస్ట్కు దూరం ఉంది. బట్ ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ పైన ఉంది. సో ఇది ఒకవేళ 583 దాటితే ఇంకా పెరగడానికి అవకాశం ఉంది. సో మొత్తం ట్రెండింగ్ ఉందని చెప్పచ్చు, ఎందుకంటే ఇది 538 వరకు రానంత వరకు ట్రెండింగ్ ఉన్నట్టు మనం గమనించవచ్చు. నెక్స్ట్ కేపీఐ గ్రీన్ ఎనర్జీ. ఇది ప్రస్తుతం 1725 ఉంది. హైయెస్ట్ 1820, ఇంకా హైయెస్ట్కు దూరం ఉంది, బట్ ట్రెండింగ్లో ఉన్నట్టు కనిపిస్తుంది ఉంది. అన్ని మూవింగ్ పై ఉంది. ఇది ఆల్మోస్ట్ ఒక రేంజ్ ఉంటుంది. ఒకవేళ 1890 దాకా పెరగడానికి అవకాశం ఉంది, బట్ వార్త బట్టి పెరగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ టాటా టెక్నాలజీ రీసెంట్లీ 1127 ఉంది. 1348 హైయెస్ట్ పోయింది, బట్ ఇది ఆల్మోస్ట్ 2 మూవింగ్ యావరేజ్ పైన ఉంది.
ఇది ట్రెండింగ్ బట్టి చూస్తే పెరగడానికి అవకాశం ఉంది. ఆర్వీఎన్ఆర్ 238 ఉంది, ఐఎస్ 345, ఐఎస్కు చాలా దూరం ఉంది. ఇది ఆల్మోస్ట్ మూడు మూవింగ్ రాజు ఉంది. అండ్ 20 అంటే 252 దాటిన తర్వాత ఇంకా పెరగడానికి అవకాశం ఉంది. ఈ 20 డేస్ మూవింగ్ క్రాస్ కాలేదు, బట్ ఈరోజు వాతం బట్టి పెరగడానికి అవకాశం ఉంది. టొరెంట్ పవర్ 2064 ఉంది, ఐఎస్ 2742, బట్ ట్రెండింగ్లో ఉన్నట్టు కనిపిస్తుంది. అన్ని మూవింగ్ పై ఉండి ఆల్మోస్ట్ కంటిన్యూగా పెరుగుతుంది. సో మనకు థర్స్డే నాడు 27 రూపీస్ తగ్గింది, బట్ ఈరోజు వాడుతుంది కాబట్టి వార్తలతో పెరగడానికి అవకాశం ఉంది. గేల్ 188 ఉంది, 196 హైయెస్ట్ ట్రెండింగ్లో ఉన్నట్టు కనిపిస్తుంది. అన్ని మూవింగ్ పై ఉంది. సో మన గురువారం నాడు 2 రూపీస్ తగ్గింది, బట్ ఈరోజు వాడుతుంది కాబట్టి పెరగడానికి అవకాశం ఉంది. హెచ్జీ1 కూడా 122 ఉంది, 170 ఐఎస్కు చాలా దూరం ఉంది. అన్ని మూవింగ్ పై ఉంది, బట్ ఇక్కడ చూస్తే మీకు ఆల్మోస్ట్ 40 ఫిబ్రవరి నుంచి సేమ్ కన్సల్టేషన్ అవుతుంది. ఒకవేళ ఇది 131 తర్వాత ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుంది, బట్ ఈ వార్త బట్టి పెరగడానికి అవకాశం ఉంటుంది కనిపిస్తుంది. సో ఇవి ఈరోజు వార్త ముగించే ముందు మళ్ళీ అందరికీ రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ టుడే మిర్రర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.